అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎంత పెద్ద దుమారం రేగిందో మనం చూసాం. ఆయన ముఖ్యంగా రెండు విషయాలను మాట్లాడారు. ఒకటి, అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాకపోతే తర్వాత అక్కడ పేరు నాని గారితో సినిమాటోగ్రఫీ మంత్రితో గట్టిగా మాట్లాడారు చిరంజీవి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు అంటూ కామినేని గారు చెప్పిన నేపథ్యంలో బాలకృష్ణ గారు క్లారిటీ ఇస్తూ ఆయన మాట్లాడినటువంటి విధానం సరిగా లేదు అనేది చాలామంది అభిప్రాయం. చిరంజీవి అభిమానులైనా సరే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా సరే, ఎలాగో రాజకీయాల్లో దీని గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఇదొక అంశం. రెండోది, బాలకృష్ణ పేరుని 9వ స్థానంలో పెట్టడం అనే అంశం గురించి కూడా చర్చ జరిగింది. మనం దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు సినిమా ఇండస్ట్రీని రాజకీయాల కోసం వాడుకుంటున్నారా? సినిమా ఇండస్ట్రీలో అందరూ ఒక తాటి మీద ఉండలేని పరిస్థితి ఉందా? ఇప్పుడు కూడా అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనే విషయానికి సంబంధించి చాలామంది మాట్లాడాలంటే భయపడుతున్నారా? నేను మొన్న కూడా మాట్లాడుతున్నప్పుడు ఒకటే చెప్పాను, అద్దాల మేడ లాంటి పరిస్థితి ఉంటుంది. ప్రొడ్యూసర్స్ అయినా సరే, హీరోలైనా, ఆర్టిస్టులు అయినా, ఎవరైనా సరే. సో అదేదో కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందానం ఉంది పరిస్థితి. ఏది చెప్పినా తప్పే, ఏది చెప్పినా తమకు సమస్య అవుతుందన్న భయంతో అప్పుడు వెళ్ళిన వాళ్ళు మాట్లాడలేదు, బయట ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు మాట్లాడలేదు. దాని గురించి రాజకీయంగా చాలా పెద్ద చర్చ జరిగింది. ఇక్కడ ఒక్క విషయం, నేను ఎందుకు మళ్ళీ ఈ టాపిక్ని తీసుకొస్తున్నానంటే, ప్రజలు ఈ విషయంలో క్లారిటీగా లేరు. వాళ్ళ అభిమాన హీరోలు, అంత పెద్ద స్టార్స్ అక్కడికి వెళ్ళారు, అవమానం జరిగిందని కొంతమంది అంటారు, లేదు ఏం జరగలేదు, మేము రెస్పెక్ట్ ఇచ్చామని మరికొంతమంది మాట్లాడతారు. సినిమా ఇండస్ట్రీలో కూడా రెండు రకాలుగా వినిపించాయి. వెళ్ళిన వాళ్ళు మాట్లాడరు, తెలిసిన వాళ్ళు మాట్లాడరు. ఇన్ని రోజుల తర్వాత చిరంజీవి గారు దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత పెద్ద చర్చ జరిగింది. అక్కడ బాలకృష్ణ అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతారు, చిరంజీవి మరొక మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ అప్పుడు అంతంత పెద్ద గొడవ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు మాట్లాడడం లేదు. అటు తిరిగి ఇటు తిరిగి సినిమా ఇండస్ట్రీని రాజకీయాలకు వాడుకుంటున్నారా? నేను ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాన్ని మాట్లాడడం లేదు. సినిమా ఇండస్ట్రీలో కూడా రెండుగా చీలిపోయారా? రాజకీయాలకు అనుగుణంగా మొన్న మనం మాట్లాడినటువంటి డిబేట్లో కూడా అనవసరమైన రాజకీయాలు మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. ఇక్కడికి వచ్చినటువంటి స్టూడియోలో కూర్చున్నటువంటి కొంతమంది సభ్యులు. సో నేను ఈ విషయం గురించి కూడా రైజ్ చేయబోతున్నాను. ప్రజలను ఎందుకు గందరగోళం చేస్తున్నారు? అభిమానుల మధ్యలో గందరగోళం అయిపోతున్నారు. చిరంజీవి అభిమానులు ఇప్పుడు బాధపడ్డారు బాలకృష్ణ వ్యాఖ్యలకు అని కొంతమంది అంటుంటే, లేదు అదంతా ఏం లేదని కొంతమంది. మరికొంతమంది ఏమో ఈ బాలకృష్ణ గారి పేరు మరి 9వ స్థానంలో పెట్టడం ఏంటనే చర్చ కూడా జరుగుతోంది. మరి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన పేరు 9వ స్థానంలో వస్తే ఆయన అసెంబ్లీలో కంప్లైంట్ చేసుకోవాల్సిన పరిస్థితి నేను అడిగాను, మాట్లాడాను. అసలు అక్కడి వరకు ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ పోలరైజ్ అయిందన్న విషయం అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. సినిమా ఇండస్ట్రీ పోలరైజ్ అయింది, రెండు రకాలుగా ఉంది. ఒక గ్రూప్కు మరో రెండు గ్రూపులుగా ఉంది. అన్ఫార్చునేట్లీ అన్ని రకాల సమస్యలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి, లేవని చెప్పలేము. మాదంతా కుటుంబం అని చెప్పినా సరే ఉండాల్సిన గొడవలన్నీ ఉన్నాయి. కుటుంబంలో కంటే ఎక్కువ గొడవలే ఉన్నాయి నిజం చెప్పాలంటే. కాస్ట్ ఫీలింగ్ లేకుండా పోలేదు, గ్రూపులు లేకుండా పోలేదు, ఇక ఎక్సెట్రా లేకుండా పోలేదు. అలాగని వేరే దగ్గర లేవంటే అక్కడ కూడా ఉన్నాయి. కానీ అభిమానుల మధ్యలో గందరగోళం అయిపోతున్నారు. ఇన్ని రోజుల తర్వాత ఎందుకని మరి చిరంజీవి స్పందించారు? అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇంత పెద్ద గందరగోళం జరుగుతుంటే, ఆయన గురించే జరుగుతుంది ముఖ్యంగా. మరి ఇప్పుడు ఎందుకు స్పందించారు? ఆర్ నారాయణమూర్తి గారు కూడా స్పందించారు దీని మీద. ఆయన ఏం లేదు, అంతా చాలా రెస్పెక్ట్ఫుల్గా చూసుకున్నారు మమ్మల్ని అంటున్నారు. సో నేను కొన్ని కీలకమైన విషయాలు, ఒకటి, అసలు అవమానం జరిగిందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. లేదంటే ఇదంతా మ్యానిపులేషనేనా? ఒకవేళ జరగకపోతే మ్యానిపులేషనా? జరిగితే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు క్లారిటీ వస్తుంది దానికి సంబంధించి? ఈ విషయం గురించి మాట్లాడబోతున్నాను. అలాగే బాలకృష్ణ పేరు 9వ స్థానంలో పెట్టడం అంటే అది ఇంటెన్షనల్గా జరిగిందా, పొరపాటున జరిగిందా? ఇదొకటి. అప్పుడు బాలకృష్ణ రాలేదని చెప్పి కూడా చిరంజీవి మెన్షన్ చేశారు ఆయన రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో. సో వాటి గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను. అట్ ద సేమ్ టైం పోలరైజ్ అయిందని మనందరికీ అర్థమవుతోంది. చాలా సందర్భాల్లో అది మనం చూసాం డైరెక్ట్గా. ఈ విషయాల గురించి కూడా అంటే చాలామంది భయపడి మాట్లాడలేకపోతాం. అంటే నిజం తెలిసినా, చెప్పగలిగినా కేవలం భయపడి వల్నరబుల్ కండిషన్లో ఉండి మాట్లాడలేకపోతున్నారా? ఈ అంశాల గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. అభిమానులు పక్క ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటే అంత పెద్ద గొడవ జరుగుతుంటే మాట్లాడడానికి ఏమీ లేదు అనడానికి లేదు. ఇక్కడ ఇదే కదా వార్త అంటే.
రెండు గ్రూపులుగా ఉండి ఒకరి మీద ఒకరు ఇంత పెద్ద విమర్శలు చేసుకుంటూ అక్కడ అసెంబ్లీలో అంత పెద్ద గొడవ జరిగితే అలాంటి వ్యాఖ్యలు జరిగిన తర్వాత ఇక్కడ ఇంత రెస్పాన్స్ వస్తుంటే మాట్లాడడానికి లేదు అని కొంతమంది అంటున్నారు. ఎందుకు అంటున్నారు? భయపడుతున్నారా? అది మాట్లాడడానికి ఏమీ లేదని చెప్పడం అంటే భయపడుతున్నారా? మాట్లాడలేక భయపడి అలా చెప్తున్నారా? ఈ అంశాల గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. మనతో ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే చిట్టిబాబు గారు ప్రొడ్యూసర్, అలాగే యాక్టర్ కూడా, డైరెక్టర్ కూడా. మీ ఇద్దరికి ముందుగా ఆర్టీవీ డిబేట్కి స్వాగతం అండి. అప్పాజీ గారు మరి కొద్దిసేపట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది మనతో, ప్రముఖ క్రిటిక్. అలాగే నాగేంద్ర గారు కూడా జాయిన్ అవ్వచ్చు. ముందుగా నటికుమార్ గారు, నేను ఇంట్రడక్షన్లో చెప్పిన విషయాల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? నేను ఒకటే, సరే ఏం జరిగింది అనేది నేను అంటే అవమానం జరిగిందా లేదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, కొంతమంది అప్పుడు అంటే అక్కడ ఉన్నవాళ్ళు కూడా, సభ్యుల్లో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడకపోతే ఎంత పెద్ద రాజకీయం జరిగింది దాని చుట్టూ, ఎంతమంది అభిమానుల మీద ఎఫెక్ట్ చూపించింది, ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని ఎంత గందరగోళం జరిగింది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సార్ ఒక్కటే మాట సార్, స్ట్రైట్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయ నాయకుల మీద, అది ఏ పార్టీ అయినా సరే, గత వైసీపీ అయినా సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా సరే, మాట్లాడలేక భయపడి సైలెంట్గా ఉంటున్నారా? ఇంక్లూడింగ్ స్టార్స్, ఇంక్లూడింగ్ పెద్ద